హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ చాలా టేస్టీగా ఉండే అండ్ చాలా హెల్తీగా ఉండే మజ్జిగ పునుకులండి. పెసరపప్పుతో చేసుకునే మజ్జిగ పునుకులు. ఇవి టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదండి, చలువ చేస్తుంది. ఇది పెసరపప్పుతో చేస్తాము. ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకున్నామండి. మనం చాయ్ పెసరపప్పు అన్న కూడా తీసుకోవచ్చు, కానీ దానికన్నా కూడా ఈ పొట్టుతో ఉన్న పప్పుని తీసుకుంటే టేస్ట్ అంటే బాగుంటుందండి, అలాగే హెల్త్కి కూడా మంచిది. దాన్ని ఒక 5 అవర్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలా నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని మనం ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నామండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసుకున్నది కొంచెం హార్డ్గా ఉంటుందండి, పునుకులు కూడా గట్టిగా వస్తాయి. సో గ్రైండర్లో రుబ్బుకోవడమే బెటర్ అండి. నీరంతా కూడా ఇలా వాడదేవుకుని అప్పుడు అందులో వేసుకోవాలి. వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు. మనం రుబ్బుకునేటప్పుడు తెలుస్తుందండి. అదే కనుక గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మజ్జిగ పులుసుకైతే పోపు దినుసులు అయితే తీసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే తీసుకున్నామండి. ఆనియన్స్ కూడా తీసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇక్కడ ముందుగా తోడు పెట్టుకుని ఉంచుకున్న పెరుగు, ఫ్రెష్ పెరుగు అయితే తీసుకున్నామండి. ఆ పెరుగులో కొంచెం సాల్ట్, పసుపు, వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ పెరుగు గట్టిగా ఉంటుంది కదా, అలా కాకుండా పల్చగా ఉండేలాగా మొత్తం ఎక్కడ లంప్స్ లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. పెరుగు ఫ్రెష్గా ఉంటే ఈ మజ్జిగ పునుకులు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. కొంచెం పులిసిన పెరుగు కాకుండా ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా టేస్ట్కి సరిపడా వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఎటువంటి ఉండలు లేకుండా మన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని తీసుకున్న పోపు దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని ఇందులో టర్న్ చేసుకుని అందులో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఒక జస్ట్ 2-3 మినిట్స్ అయితే హీట్ అవనివ్వాలండి. జస్ట్ హీట్ అవుతే సరిపోతుంది, ఎక్కువగా అయితే మరగనివ్వకూడదండి, అలా అయితే విరిగిపోయినట్టు అయిపోతుంది. అంతే అండి, మజ్జిగ పులుసు అయితే రెడీ. ఇప్పుడు మనం పునుకులు అయితే వేసుకుందామండి. చూడండి ఇలా ఉండాలండి, ఈ రకంగా. మరి చిక్కగా ఉన్నా బాగోదు, పల్చగా ఉన్నా కూడా బాగోదు. ఇలా కన్సిస్టెన్సీ చూసుకుని ఈ రకంగా అయితే మజ్జిగ పులుసు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పునుకులు వేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే బాగా హీట్ అవనివ్వాలండి. ఇక్కడ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి, కాబట్టి నేను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు. పునుకులు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్నగా ఇలా వేసుకోవాలండి. చూడండి, మనం వేసుకున్నవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి తేలుతున్నాయండి. అదే కనుక చిక్కగా ఉన్నా గట్టిగా ఉన్నా కూడా పునుకు ములిగినట్టు అవుతుంది, అలా అయితే గట్టిగా ఉంటుందండి, బాగోదండి. ఈ రకంగా అయితే పునుకులు ఇలా ఉండాలి, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. మామూలుగా తిన్నా కూడా మనం బ్రేక్ఫాస్ట్ కింద చట్నీ వేసుకుని ఇలాగా పెసర పునుకులు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద అన్నా కూడా ఇవి తినొచ్చు. మనం అమ్మవార్లకి అది ప్రసాదాలుగా పెట్టుకున్నప్పుడు కూడా ఈ పునుకులు అయితే వేసుకుంటాం కదండి. ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఇలా వాటర్ అయితే యాడ్ చేయకుండా ఇలా ఉంటే ఆయిల్ పీల్చవు, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పునుకులన్నీ కూడా ఇలా వేసుకుని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, అలా అయితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు కదా. చూడండి, 2 వైపులా టర్న్ చేసుకుని మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఈ పునుకులు మజ్జిగ పులుసులో వేసినప్పుడు కంపల్సరీ పునుకులు అయితే వేడిగా ఉండాలండి. చల్లారిన తర్వాత అదే వేస్తే సరిగా పీల్చవు. ఇలా వేడిగా ఉన్నప్పుడు పక్కనే పెట్టుకుని ఇలా తీసుకుని అలా అందులో వేసేసేలాగా ఉండాలి. ఆ రకంగా మనం పులుసుని రెడీ చేసుకుని మజ్జిగ పులుసుని ఈ పునుకులు కూడా రెడీ చేసుకుని వెంటనే అందులో వేసేసుకుని కాసేపటికి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటే
బాగా అయితే అబ్జర్వ్ చేసుకుంటాయండి. చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూ ఎంత అలా ఉన్నాయో చూడండి. పునుకులు క్రిస్పీగా ఉంటాయి. ఇలా తీసుకుని వెంటనే అందులో వేసేసుకోవాలండి. మీకు వీడియోలో క్లియర్గా తెలియడానికి ఇలా చూపిస్తున్నాను. వెంటనే అందులో వేసుకుని అలా ఉంచుకుంటే ఒక 1-2 అవర్స్కి బాగా అబ్జర్వ్ చేసుకుని జ్యూసీగా అయితే ఉంటాయండి ఈ పునుకులు. ఇవి ఇలా కూడా తిన్న స్నాక్స్ కింద చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఈ రకంగా ఈ పునుకులు ఆ మజ్జిగ పులుసులో వేసుకుని ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచితే బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా జ్యూసీగా అయితే ఉంటాయండి ఈ మజ్జిగ పునుకులు. ఒకేసారి 2 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అయితే రెడీ అండి. పునుకుల కింద, మజ్జిగ పునుకుల కింద. ఇవి ప్రసాదాలుగా కూడా పెట్టుకోవచ్చు, మన నైవేద్యాలుగా కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఈ రకంగా అయితే పీల్చుకుంటాయి మజ్జిగ పునుకులు అయితే రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.